ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది కాబట్టి సాతానుడు ఇప్పటి కాలంలో మనుషులందరి మీద ఒక బాణం వదులుతున్నాడు. దాన్నే మైండ్ గేమ్ అనొచ్చు మనం. మైండ్ గేమ్ అంటే శరీరానికి ఎలాంటి హాని కలిగించకుండా కేవలం మనసుకు మాత్రమే హాని కలిగించే విధంగా సాతాను బలమైనటువంటి బాణాలు విసురుతున్నట్టుగా మనకు కనబడుతుంటది. కానీ ఇప్పటి కాలంలో మనకు వస్తున్నటువంటి అడ్వాన్స్ లెవెల్ ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా యేసుప్రభు వారికి అప్పటి కాలంలో వచ్చినట్టుగా మనం చూడొచ్చు. తమ్ముళ్ళు ఒక రకంగా మాట్లాడడం, ఇంట్లో వాళ్ళు సరిగా కేర్ చేయకపోవడం, తర్వాత ఆయన ఇంటి వారు ఆయన పట్టుకోవాలని ప్రయత్నించడం, మతి చెల్లించిందని చెప్పడం, మద్యపానం చేశాడని చెప్పడం, తాగుబోతని చెప్పడం, వ్యభిచారి అనడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి, మనందరిని రక్షించటానికి, మన మేలు కోరి భూమి మీదకి వచ్చినందుకు యేసుప్రభు వారికి మా ప్రపంచ మానవాళి వేసినటువంటి బిరుదులు ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి గొప్ప గొప్ప బిరుదులు. మనిషి ఎలాంటి బిరుదులు ఇచ్చినా దేవుడు మాత్రం హైలీ సొఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్డ్ బిరుదు ఒకటి ఇచ్చారు. ఏంటి ఇంతకీ? నా ప్రియమైనటువంటి కుమారుడు. ఇంకా దాన్ని మించింది ఏమైనా ఉందా మీరు చెప్పండి? దేవుడిచ్చే సర్టిఫికెట్ కంటే ఇంక ఈ సర్టిఫికెట్లు పనిచేస్తాయా?